చూడు రేవంత్ రెడ్డి పాలన వచ్చినాక ఎట్లున్నా చూడు, బీరు బాటిల్ ఆన్ డ్యూటీ. ఏం చేస్తాను, బీర్ బాటిల్ ముందర పెట్టుకొని వర్క్ చేస్తాను. ఇట్లున్నదా ఇది? మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనుకున్నాడో మరి ఏం ఇండస్ట్రీ అనుకున్నాడో కానీ మంచిగా బీర్ బాటిల్ తెచ్చుకున్నాడు, ముందర పెట్టుకున్నాడు, ఇక మందు దాక్కుంటా పని చేస్తాడు. మంచి పని ఇది. బీర్ బాటిల్ ఆన్ డ్యూటీ. ఆర్టీఓ ఆఫీసులో మందు తాగిన ఉద్యోగి పట్టపగలే మందు తాగుతూ డ్యూటీ. ఇది మహబూబాద్ జిల్లా. మొన్న మహబూబాద్లోనేనా కాలు మీద కాలేసుకొని మొత్తం నిద్రపోతాను. అటు సైడే జరుగుతాయి ఇవి. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అశ్లీలలకు అడ్డాగా మారిపోతున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు పట్టపగలే మందు తాగుతూ జల్సాలు చేస్తున్నారు. అడిగే నాదులు లేక పట్టించుకునేవారు కరువై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్ ముందే ప్రభుత్వ ఆఫీసుల్లో మందు తాగుతూ డ్యూటీ చేస్తున్న ఘటన మహబూబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ ఉద్యోగి పట్టపగలే దర్జాగా మందు కొట్టాడు. నిరంతరం ప్రజల్లో రద్దీగా ఉండే ఈ కార్యాలయంలో యథేచ్ఛగా కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ బీర్ బాటిల్ చేత పట్టుకొని మందు తాగుతున్నాడు. ఇది ఏది? రవాణా శాఖ. ఏది? మనము మంత్రి పొన్నం ప్రభాకర్ శాఖ కిందకి వస్తుంది ఇది, రవాణా శాఖ. ఏవా ఈ గిట్ట తయారైంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగా ఇట్ట తయారైండ్లు. మందులు దాక్కుంటా ఓడు, నిద్రపోకుండా ఓడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే నిద్రపోతుంది అనే దానికి సింబాలిక్ గా ఇక్కడ వీళ్ళు మందు తాగడం, నిద్రపోవడం ఇవన్నీ చేస్తున్నారేమో. మరి ముఖ్యమంత్రి మంత్రులకే పట్టనట్టున్నారు ప్రజా సమస్యల పట్ల. ఇక ప్రజా సమస్యల పట్ల మాకేం తీరు అన్నట్టు ఏకంగా బీరు బాటిల్ తెచ్చుకొని ముందర కూర్చున్నాడు. అంటే ఎంతటి ధైర్యవంతుడు! ఉంచే ఉన్నది పోతే పోయింది అనుకున్నాడేమో ఉద్యోగం. మరి లేకపోతే ఎండలకు తట్టుకోలేక బీర్ బాటిల్ తెచ్చుకొని ఇంతంత సుక్కెత్తు ఆ లోపల అప్లికేషన్లు కొడతాను. ఈ దాగినాక నీ మైండ్ పని చేస్తా. అది ఓటి కొట్టపోయి ఓడి కొడతాడు, ఆగం చేస్తావు. ఎవరైతే ఫిర్యాదుదారులు వస్తారో ఆ ఫిర్యాదుదారులను ఆగం చేస్తావు. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వ పనితీరులో ఎట్లున్నా చూడు. ఉద్యోగస్తుల పని ఎట్లున్నా చూడు. మందులు దాకా గవర్నమెంట్ ఆఫీసులకు మందు బాటిల్ పట్టుకొని వచ్చేదాకా వచ్చింది మీ ప్రభుత్వంలో. అంటే మీ సమీక్షలు ఎట్లున్నాయి, మీరు ఏ పార్టీ పరిపాలన విభాగాన్ని చక్కబెడతాను అనేది ఒక గిదే నిదర్శనం. బీర్ బాటిల్ పట్టుకొని వచ్చింది ఆఫీస్కి. ఇక మరి ఈయన ఆపరేటర్ అయిన అటింటో కొడితే, మరి ఆపరేటరు బీర్ బాటిల్ పట్టుకొని వస్తా అంటే, ఆ సంచి పట్టుకొని వస్తా అంటే, పైగా ఆర్టీఓ ఆఫీసులో అటు. మరి వీళ్ళు ఏం చేస్తాను అధికారులు? మరి వాళ్ళు తల వచ్చి వాళ్ళు బీరు బాటిలో ఒక క్వార్టర్ బాటిలో వాళ్ళు తీసుకొని వస్తానులా ఏంది? మరి సస్పెండ్ చేసిందా లేదా? చర్యలు తీసుకున్నారా లేదా? ఇట్లా